కోడి చెరువు కబ్జాను దారి మళ్లించడం బీజేపీకి రాజకీయ మేలు చేయడానికే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ అవకాశంగా మార్చుకున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణ శంకర్పల్లి మోకిల రోడ్డుకు ఆనుకుని జన్వాడలో కోడి చెరువును కబ్జా చేశారని ఒక బలమైన ఆరోపణకు సమాధానం చెప్పాలంటే ముందుగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలి. కబ్జా నిజమా కాదా అనే అంశంపై తెలంగాణ సర్కార్ న్యాయ విచారణ జరిపించాలి. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సర్వశ్రీ డివి రమణమూర్తి, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, గెద్దాడ సుందరి, నాగూరి అన్నపూర్ణ, అడప శేషగిరి సింహాద్రి, తిలక్, అమృత్, గణేష్, బంకపల్లి సత్యబాబు, ఆకాశం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారాంతపు సమావేశం ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తెలియనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకి వేదికగా మారిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎలా తయారయ్యారంటే అతను రాజకీయాల్లో అతనికంటూ సొంత ఎజెండా లేదు, తన పార్టీకి ఎజెండా లేదు. ఎజెండా లేకుండా కేవలం కొన్ని రాజకీయ పార్టీలకి అతను సపోర్ట్ చేయడం కోసం, ఆ రాజకీయ పార్టీలని కొద్దిగా స్ట్రాంగ్ చేయడం కోసం ఆయనకు ఉన్నటువంటి సినీ గ్లామర్ని ఒక ముడిసెల కింద వాడుకుంటున్నాడు. ఈ మధ్య తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని పేరు చెప్పి తెలంగాణ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారో తెలియదు. అక్కడికి వెళ్ళి నేను ఆంధ్రాలోనే నేను ఏమీ చేయలేకపోయినా తెలంగాణలో ఎవరినైనా భయపడక్కర్లేదు అని చెప్పడానికి వెళ్ళారో తెలియదు. తెలంగాణ వేదికగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రులు తెలంగాణ వాదులు కొట్టుకు చచ్చే విధంగా ఒక రాజకీయ పార్టీకి మేలు చేయడం కోసం కేసీఆర్తో కుట్ర పన్ని ఈ రకమైనటువంటి అభియోగాలు, ప్రాంతీయ ప్రసంగాలు, ప్రాంతీయ ఉన్మాద ప్రసంగాలు చేస్తున్నాడని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూలంగా ఈ రాష్ట్రానికి నిజంగా ఉపయోగం లేదు. ప్రత్యేక హోదా కోసం మాట్లాడితే ఆయన్ని మోకాళ్ళ మీద కూర్చోబెడతాను, ఈయన్ని తోలు తీస్తాను అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్కి నేను చెప్తున్నా, నిజంగా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం నువ్వు మాట్లాడి నీ సత్తా చూడుకో. అలాగే నువ్వు మాట్లాడినటువంటి ఏ మాట మీదైనా నీకు నిలకడ ఉందా? కోడి చెరువు కబ్జా దృష్టి మళ్లించడం కోసం నువ్వు చేసినటువంటి ప్రయత్నం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆరోపణ మీద నువ్వు సరిగా వివరణ ఇచ్చుకోలేనటువంటి స్థితిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చు పెడదామని ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తారా? ఎవరో కొంతమంది అమాయక యువతని మీ వెనకాల పెట్టుకొని చప్పట్లు కొట్టించుకుంటూ భజన చేసుకుంటూ కొన్ని కార్పొరేట్ మీడియాకి మీరు అనుకూలంగా ఏర్పరచుకొని ఆ కార్పొరేట్ మీడియా మీకోసం ఇష్టానుసారం పుంకాన గల సొంత కవిత్వాలు రాస్తున్నారు. వాస్తవానికి ఈ రాజకీయ ఎజెండా ఏంటి చెప్పండి? ఎజెండా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అలాగే కోడి చెరువు బాగొట్ట అంతా అసలు నిజంగా అక్కడ కబ్జా జరిగిందా లేదా అనేది శాస్త్రీయపరమైనటువంటి విచారణకి సిద్ధపడాలి. అయినా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ నువ్వు అక్కడ తెలంగాణలో ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు ఇక్కడ డిప్యూటీ సీఎంగా కొనసాగితే సరైనటువంటి రీతిలో నిజాయితీగా విచారణ జరగడం సాధ్యం కాదు. అందుకని మేము పవన్ కళ్యాణ్కి చెప్పేది ఏంటంటే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత అక్కడ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి. అలా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇది విచారణకు ఆదేశించాలి. ఈ పాటికే సుమోటగా కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ భూమని మీ యొక్క డాక్యుమెంట్స్లో ఉంది, మీ పోర్టల్లో ఉంది, మీ వెబ్ పోర్టల్లో వెరీ క్లియర్గా ఉంది. ఆ సర్వే నెంబర్ 406. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఒక సామాన్యుడి మీద అయితే మీరు కేసులు కట్టేస్తారా? పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కట్టడానికి ఆలోచిస్తున్నారు? అంటే లా అనేది ఒకరికి సమానంగా ఉండదా? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనే సామెత ఏం కాదు, నిజం అది. ఆ నిజాన్ని ఎందుకు మీరు తొక్కిపెడుతున్నారు? మొట్టమొదట తెలంగాణ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ 100% రాజీనామా చేయాలి. అప్పుడే ప్రజలకు చట్టాల మీద విశ్వాసం పెరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు గద్దర్ ఎలాంటి వ్యక్తో కాస్తో కోస్తో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కూడా తెలుసు గద్దర్. ఎందుకంటే
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ బాలగోపాల్ గారి దగ్గరికి వచ్చేవారు ఆయన. అంటే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. బాలగోపాల్ గారి దగ్గర నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు చిన్న చిన్న సజెషన్స్ కోసం నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఆయనతో నాకు టచ్లో ఉండేది. ఆ సందర్భంలో అనేక సార్లు చూసాం. గద్దరు నిన్నొచ్చి కారు అడుక్కునేటటువంటి స్థితి ఏం కాదు, అతనంత బెగ్గింగ్ చేసేటటువంటి నేచర్ కాదు, కాస్త ఉద్యమ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అంతేగాని నువ్వు ఈరోజు చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గద్దర్కి నన్ను వచ్చి కారు అడుక్కున్నారు, చనిపోయిన తర్వాత అలాంటి ఉద్యమకారుల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు న్యాయం ఉన్నది చెప్తాను. అలాగే రంగా గారికి మాతో కూడా మాకు కూడా పరిచయం ఉంది. నేను అప్పుడు యుఎస్కే అని యూనివర్సల్ స్టూడెంట్స్ కింగ్డమ్కి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహించాను. వాళ్ళది అక్కడ యుఎన్ఓ అని 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళకి అక్కడ స్థానికంగా. ఆ సందర్భంలో మాకు మండల కమిషన్ యాక్టివిటీస్లో మేమందరం కలవడం జరిగింది. ఒకసారి కాదు, చాలాసార్లు చాలా సందర్భాల్లో కలిసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఆ సందర్భంలో నేను పెద్దవాళ్ళతో రంగా గారు కూర్చుంటే నేను అనేక సందర్భాల్లో చూశాను. ఆయన టీ తాగలేదు. నాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఆయన టీ అలవాట్లేదన్నారు. అలవాటు లేనటువంటి వ్యక్తి ఈయన టీ ఇచ్చానంటారు. చనిపోయినటువంటి వ్యక్తుల మీద నేను టీ ఇచ్చాను, నేను గద్దర కారు ఇచ్చాను, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తుంటే మీ వ్యక్తిత్వం మీద అనుమానం వస్తుంది. అసలు మొట్టమొదట లై డిటెక్టర్ పరీక్షకి సిద్ధపడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అలాగే కోడిచేరు కబ్జా ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కబ్జాలు జరిగినాయి. రాజధాని బేస్ చేసుకోండి, సిఆర్డీఏ పరిధిలో. అందులో ఖచ్చితంగా మీరు ఉండేటటువంటి అవకాశం ఉందని మేము ఆరోపణ చేస్తాం. ఇవన్నీ